అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాము. సో ఇవాళ నేను ఆర్వి పాప మా ఆయన కలిసి ఆర్వి కోసం షాపింగ్కి వెళ్తున్నాం. ఏం షాపింగ్ అంటే ఇయర్ పర్సింగ్, గోల్డ్ ఇయర్ రింగ్స్ వాళ్ళ అత్త కుట్టిస్తుందనమాట. ఇప్పుడు వాళ్ళ అత్తతో షాపింగ్ చేపిస్తూ ఉన్నాము. సో ఇది నాకు తెలియదు అనమాట. అత్త వాళ్ళు మేనత్త కుట్టించాలి ఆడపిల్లలకి అని చెప్పి, సో వాళ్ళంతా నేనే కుట్టిస్తానని చెప్పి చాలాసార్లు చెప్పింది అనమాట మాతో. సో అందుకోసం ఇవాళ ఫైనల్లీ ఆర్వి పాపకి కమ్మలు కుట్టిస్తూ ఉన్నాం. ఆర్వి పాప డ్రెస్ బాగుందా? ఆర్వి పాప డ్రెస్ బాగుందా? నా డ్రెస్ బాగుందా? ఆర్వి డ్రెస్ బాగుంది కదా. చూడండి అన్నీ పీకి పెట్టేసింది. ఆర్వి పాప డ్రెస్ అయితే ఆన్లైన్లో బుక్ చేశానండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మైక్ అసలు పెట్టుకొని ఇవ్వదనమాట. చూడండి అలా అరుస్తూ ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము గోల్డ్ షాప్కి. అలానే చిన్న పని ఉందనమాట, అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకొని ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ ఇయర్ పైసింగ్ అయితే చేయించాలన్నమాట. కమ్మలు కుట్టించాలి. అవి ఏడుస్తావా నాన్న? కమ్మలు కుట్టిస్తే ఏడుస్తావా? ఏడ్చావు కదా. ఏడుస్తుందంట, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఏడ్చావు కదా మా ఏడ్చదంట ఆర్వి పాప. సో ఇవాళ అయితే ఏడ్చావు చెప్పినావు కదా ప్రొద్దున్నే. ఆర్వి ప్రొద్దునే చెప్పింది అనమాట, ఏడ్చావా అంటే ఏడ్చాను అన్నట్టు ఇట్లా చెప్పింది. ఇప్పుడు చూడాలి ఏడుస్తుందా లేదా అని చెప్పి. సరే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా అండి. బాయ్. చూడండి చాలా అల్లరి అయిపోతుంది అనమాట. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటూ ఉన్నాను అనమాట వీడియోస్కి అయితే. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. ఇదన్నమాట ఆర్వి డ్రెస్. బాగుంది కదా, క్యూట్గా ఉంది ఆర్వి పాప. స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎలా ఉంటుందో ఏమో కొంచెం భయంగా ఉందన్నమాట. బాగుంటావా? బాగుంటుందంట, బాగా కుట్టించుకుంటుందంట. రెడీ దగ్గరికి వెళ్ళాలంట. అమ్మో అదండి. ఇప్పుడైతే మేము బయలుదేరామన్నమాట. మాకి ఇప్పుడైతే ఆటో వచ్చింది, ఆటోలో వెళ్తూ ఉన్నాము. చెప్తా ఎందుకు అంటే కార్ బ్యాటరీలో అయ్యి అది సర్వీస్ సెంటర్లో ఉందన్నమాట. సర్వీస్కి వచ్చాము. సో అది అందుకోసమే ఇంకా వెహికల్ వాడట్లేదు, కార్ వాడట్లేదు, ఆటోలో వెళ్తాం. మెయిన్ ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట, కార్ పార్కింగ్కి. ఇంకా కొద్ది రోజులు తీయలేదు మెయిన్, ఎందుకంటే తీస్తే వేరే వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారు అలా. అందుకు బ్యాటరీ కూడా వీక్ అయిపోయింది. కార్ సర్వీస్కి అయితే ఇచ్చాను అనమాట. అందుకే ఇప్పుడు ఆటోలో వెళ్తూ ఉన్నాం షాపింగ్కి. ఏదో ఒకటి నోట్లో బీకెక్కి ఉండాలన్నమాట. యాక్చువల్గా మేమైతే గోడ్రేజ్ దాంట్లోకి కమ్యూనిటీలోకి వచ్చామన్నమాట హౌస్ చూడడానికి. చాలా బాగుంది బయట లొకేషన్ అయితే. సో ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట, చాలా బాగుంది. హౌస్ కూడా బాగుంది, కొంచెం వెంటిలేషన్ తక్కువ అనిపించింది అనమాట. ఇది హౌస్ చూడడానికి వచ్చామన్నమాట మేమైతే. పెద్ద కమ్యూనిటీ. సో 5 floors ఉంది. 1 2 3 4 floors. సో కమ్యూనిటీ అయితే పెద్దగా ఉంది. గోడ్రేజ్ అంటే చెప్పనక్కర్లేదు కదా. సో చాలా ఉన్నాయన్నమాట. ఇంకా హౌస్ అయితే చూసేసి వచ్చాము. బట్ ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా డిస్టర్బ్ చేసేది ఎందుకు వాళ్ళని. సో వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట ఇంటిని. సో 2.5 BHK పెద్దగా ఉంది హౌస్ అయితే. సో గ్రీనరీ మాత్రం చెప్పనక్కర్లేదు, ఫుల్ గ్రీనరీ ఉంది. ఎక్కడ చూసినా చెట్లే. గోడలకు కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఈ ప్లేస్. హాయ్. సో కమ్యూనిటీ చూడడానికి అయితే వచ్చాం కదా. సో మాకేంటంటే బాగా నచ్చింది కమ్యూనిటీ అయితే, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో
సో రివ్యూస్ చూస్తే పాములు అన్నీ వస్తాయి అన్నట్టు చెప్తూ ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటి అలా ఆలోచిస్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది వింటే డెఫినెట్లీ అస్సలు మిస్ అయ్యే వాళ్ళం కాదనమాట. సో డెఫినెట్లీ తీసుకునే వాళ్ళం. సో ఫుల్ గ్రీనరీ చాలా బాగుంది చెప్పాలంటే, నాకైతే బాగా నచ్చింది. సో అదొక్కటే వాళ్ళు చెప్పలేదన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ అని. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది మేము గ్రౌండ్ ఫ్లోర్ అని. సో అదే ఆలోచిస్తూ కూర్చున్నాము. సో చూస్తున్నారు కదా, ఫుల్ చాలా బాగుంది కమ్యూనిటీ. ఇంకా అలా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నాము. అవి పాపకి స్నాక్స్ తినిపించి, సో ఇక్కడ ఇంకా సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొని తిని అలా కూర్చొని స్పెండ్ చేస్తున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే అదే గ్రౌండ్ ఫ్లోర్ అని ఆలోచిస్తూ ఉన్నాం. కమ్యూనిటీ అయితే చాలా బాగుంది కదా, కమ్యూనిటీ అయితే చాలా బాగుందండి. ఫుల్ గ్రీనరీ ఉందన్నమాట. సో ఫస్ట్ మేము వెళ్ళిన దాంట్లో ఫుల్ ఇంత గ్రీనరీ ఉండేది ఇదే అనమాట. ఇప్పుడు ఇంకొక హౌస్కి వచ్చాము, చూసుకున్నాం. ఇది చిన్న కమ్యూనిటీ. వర్షం స్టార్ట్ అయింది కానీ బాగుంది కమ్యూనిటీ. చూడండి, ఇప్పుడు పాపకి షాపింగ్ అనమాట. సో ఇదంతా తిరుక్కొని వెళ్ళే టైంకి ఒక 3-4 అవర్స్ మీ మ్యాక్సిమం సిటీ అంటే జర్నీనే సరిపోతుంది అంటాం, కానీ బెంగళూరు అంటే జర్నీకే సరిపోతుంది. సో ఇప్పుడు మరి ఇక్కడ నుంచి డైరెక్ట్ గోల్డ్ షాప్. అవి పాపకి కమ్మలు కుట్టిస్తాం. తింటుంది మ్యామ్ మ్యామ్, ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే బ్యాగ్ వీక్తా ఉంది ఏముంది అని. సో హాయ్. ఇంకా ఇప్పుడు హాయ్ ఇయర్ పైసింగ్. ఏడుస్తావా నాన్న? ఏడ్చావు కదా హర్వి, ఏడ్చావు కదా నాన్న? నువ్వు ఏడుస్తావా కమ్మలు కుట్టిస్తే? అత్త కమ్మలు కుట్టిస్తుందంట, ఏడుస్తావా నువ్వు? ఏడ్చావు కదా. సో 2 హౌసెస్ చూసుకొని ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంకా గోల్డ్ షాప్ అయితే వెళ్తూ ఉన్నాము. వర్షం స్టార్ట్ అయింది. సో మా కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల, అదే సర్వీసింగ్కి ఇవ్వడం వల్ల మా క్యాబ్లో తిరగాల్సి వస్తుంది అనమాట. మేము వస్తుంది బాగుందా? ఇషా బాగుందా? ఇషాన్ చూస్తాను, ఇషాన్ బాగుందా? ఇంకా స్టార్ట్ కదులుతుంది పక్కన పడిందా? అది పాప ఏడుస్తుంది. కమ్మలు కుట్టించింది దానికి ఏడ్చని చెప్పింది పొద్దున్నే, కానీ ఇప్పుడు ఏడుస్తుంది. అది పాప అని ఏడుస్తుంది. కుట్టించేసాం కమ్మలు. చూడు ఎంత బాగుందో ఆర్వీకి. చూడన్నా ఎంత బాగుందో ఆర్వీకి, కానీ ఏడుస్తుంది ఆర్వీ పాప. ఆర్వీ పాప కంటే చిన్న పిల్లలు కుట్టిస్తున్నారు ఇక్కడ. 1 మంత్కే కుట్టిస్తున్నారు. చూడు ఎంత బాగున్నా. చూడన్నా ఏడ్చి పెడుతూ ఉందండి. ఫుల్గా గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది. కన్నా ఏడ్చకూడదు. ఇప్పుడు నాకున్నట్టు కమ్మలు టిష్యూ. పాపకి ఇయర్ రింగ్స్ అయితే కుట్టించేసాం కదండి. సో నెక్స్ట్ ఏంటంటే షాపింగ్. పాపకి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి. సో మేమైతే గన్ షాట్ పెట్టించామండి. గన్ షాట్తోనే పెట్టించేసాము. పోగుతో ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది అంటే. సో తర్వాత ఇంకా ఇక్కడ వాళ్ళ మేనత్త షాపింగ్ చేస్తుంది అనమాట ఆర్వీ కోసం. ఏంటి అంటే ఇయర్ రింగ్స్. సో డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నామండి. సో అవి తర్వాత నేను చూపిస్తాను. జిఆర్టీలో కుట్టించాము, కానీ ఖజానాలో షాపింగ్ చేసామండి. సో అనుకోలేదనమాట. డైరెక్ట్ ఇంకా అక్కడ మేము సింగిల్ స్టోనే అని ఫిక్స్ అయిపోయాం, కానీ అక్కడికి వెళ్ళాక చేంజ్ అయింది. ఆ ఇయర్ రింగ్స్ ఏవో చూపిస్తాను. అదిగో అత్తతో గిఫ్ట్ ఇప్పించుకో. నాన్న గిఫ్ట్ ಇಲ್ಲ అదిగో అట్లా చూడు
బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూపిస్తాను. చూపి ఏమి ఇచ్చింది చూపించాలి కదా. గిఫ్ట్ చూపించినానా? ఇసరద్దు. పడేసింది. కన్నడకే టైం దొరకట్లేదు, తెలుగుతాడు. హాయ్ చెప్పండి. కేఎఫ్సీలో బాగా తినేసి హాయ్ రేవాన్స్ బాయ్ చెప్పు. సంజు రేవాన్స్ ఆర్వీకి. హార్విక్ బాయ్. ఆర్వీ అక్కడ బాయ్ చెప్తాను. నేను ఎక్కడికి పోలేనా. పడ్డపోతా డేట్స్ నా అంటే. బాయ్ చెప్పానా. కొన్ని రేవాన్స్ మామ చెప్పు. బాయ్ చెప్పు రేవాన్స్కి. ఇవే అండి పాపకి తీసుకున్న ఇయర్ రింగ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్. ఖజానా అయితే తీసుకున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవే అనమాట డైమండ్ ఇయర్ రింగ్స్. సో సింగిల్ స్టోన్ అనుకున్నాం డైమండ్లో, బట్ మాకు మంచిగా దొరికినాయి అనమాట. ఒక డిజైన్ సింగిల్ స్టోన్ అనేది కామన్ కదా. ఇవి ఇలా హార్ట్ షేప్లోనే రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో ఇవి అనమాట మేము తీసుకున్నవి డైమండ్. సో నార్మల్గా ఇది వస్తుంది కదా, మళ్ళీ అలాగ వస్తాయి డైమండ్కి. బట్ ఇవి ఏంటి అంటే మామూలుగానే ఇచ్చేసారు. సో ప్లస్ పాయింట్ డైమండ్లో. మ్యాక్సిమం డైమండ్లో అంటే ఇట్లా మరలాగా తిప్పడం ఉంటాయి కదా, అలా ఇస్తారు. కానీ ఇవి ఇలానే ఇచ్చేసారనమాట. ఫైనల్గా ఇవి వాళ్ళ మేనత్త తీసిచ్చింది పాపకి. మేనత్త మామ తీసిచ్చిన గిఫ్ట్ అయితే ఇవ్వండి. సో పాపకి తీసుకున్న ఫస్ట్ ఇయర్ రింగ్స్. సింగిల్ స్టోన్ అని ఫిక్స్ అయిపోతాం కదా పిల్లలకి, బాగుంటాయి అని చెప్పేసి మాకు యూనిక్గా దొరికాయండి. ఇలా హార్ట్ షేప్ అయితే చాలా బాగా నచ్చాయి. సో మీకు ఎలా నచ్చాయా లేదా అనేది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ గాయస్. సో ఇప్పుడైతే వచ్చేసాం అనమాట ఇంటికి. సో పాప అయితే చూసారు కదా, పాప ఇయర్ రింగ్స్ అయితే కుట్టించేసాము. సో వాళ్ళ అత్త వాళ్ళు అయితే తీసిచ్చారనమాట ఇయర్ రింగ్స్. సో అత్త వాళ్ళు పెట్టాలి అని చెప్పేసి అత్త వాళ్ళు మేనత్త తీసివ్వాలి, మేనత్త కుట్టియాలి ఇయర్ రింగ్స్ అని చెప్పేసి కుట్టించిందనమాట. సో ఫైనల్గా అవి డైమండ్ ఇయర్ రింగ్స్ పాపకి అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు టైం అయితే 9:45 అవుతుంది. సో వచ్చేసాం కేఎఫ్సీ తినేసి. ఇంకంతే అండి, పడుకోవాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్.